హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను గోంగూర పచ్చడి రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ గోంగూర అయితే బయట కొనింది కాదు, చెట్లు వేసామన్నమాట. చెట్టు నుంచి వచ్చింది ఇది. అంటే ఎటువంటి మందులు వేయకుండా పెరిగిందనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. గోంగూర పచ్చడి మనకి బిర్యానీలోకి కానీ, పలావ్లోకి కానీ, రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది తెల్ల గోంగూర, దీంట్లో కొంచెం ఎర్ర గోంగూర కూడా కలిసింది. చాలా బాగుంది టేస్ట్. అసలుకి మనం ఎటువంటి మందులు వేయకుండా పెంచిందనమాట ఇది. ఇలా కాడలు ఉన్నాయి కదా, ఇవైతే తుంచి ఆకులు పట్టుకి వేసుకుందాము. ఈ కాడలు ఉంటే మనకు పీచు పీచుగా వస్తుంది. అందుకని చెప్పేసి కాడలు పట్టుకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకుందాం 2 సార్లు. ఇలా కడగటం వల్ల మట్టు ఉన్న పోయిద్ది అనమాట శుభ్రంగా. బాగా పిసక్కుండా ఇలా జాడిస్తే మట్టి అంతా వచ్చేస్తుంది. పిసకటం వల్ల ఆకు అనేది నలిగిపోయినట్టు ఉంటుంది. ఇలా బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి, వాటర్ లేకుండా. ఈ గోంగూర పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమంది పచ్చిమిర్చి వేపి చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఉడకపెట్టాను అన్నమాట. ఇలా ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే దీని మీద గోంగూర ఉంది కదా, ఆ గోంగూర కూడా వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి మీద గోంగూర కూడా వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ చిన్న సైజు టమాటాలు 2 వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేయటం వల్ల మనకి కొంచెం కలర్గా కనిపిస్తుంది అంతే. అలాగే ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను గోంగూర ఉడకటానికి. ఆల్రెడీ మనకి గోంగూర నుంచి వాటర్ అయితే వస్తుంది. ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూసారా, గోంగూరలో నుంచి వాటర్ అయితే వచ్చింది కదా. ఇది ఇంకొంచెం మగ్గాలన్నమాట. టమాటాలు అవి మగ్గాలి. మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం, లేదంటే అడుగు అంటే ఛాన్స్ అయితే ఉంటుంది గోంగూర. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మీకు ఎక్కువ వాటర్ వచ్చినాయి అనుకుంటే తీసి పక్కన పెట్టుకొని మామూలుగా నూరిన తర్వాత అయినా ఆ వాటర్ని కలుపుకోవచ్చు అనమాట, పడవేయకుండా. మనకి వాటర్లో ఉంటాయండి పోషకాలు, అందుకని చెప్పేసి వాటర్ పడేయకుండా మనం మిక్సీ పట్టిన దంచుకున్న వాటర్ మళ్ళీ దాంట్లో కలిపేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మగ్గిపోయింది. వాటర్ అనేది పీల్చేసింది అనమాట. మగ్గించుకున్నాము, వాటర్ ఎక్కడా లేదు. నేనైతే వాటర్ తీయలేదు, వాటర్తోనే మగ్గించాను అనమాట గోంగూర అనేది. ఇలా మగ్గించుకోవాలి. ఇది కొంచెం చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పట్టాలి. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. గోంగూరలో కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది, అందుకని చెప్పేసి కొంచెం వేసుకొని మూత పెట్టి ఇలా మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చాబచ్చాగా ఉండేటట్టు మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా వేస్తే బాగోదు, టేస్ట్ అనేది మనకి గోరింటాకు ఉన్నట్టు ఉంటుంది చూడటానికి కూడా. అందుకని చెప్పేసి కొంచెం కచ్చాబచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ పచ్చడి
దంచుతానండి. దీనిలోకి ఉల్లిపాయ కట్ చేయకుండా పచ్చిది వేసి దంచేస్తాను. కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఈ గోంగూర తెల్ల గోంగూర కదా, కొంచెం మిక్సీకి అంటే దంచితే బాగోదు, అందుకని చెప్పేసి మిక్సీ వేసాను అనమాట. అలాగే తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, అలాగే దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గోంగూర మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది 1 నిమిషం ఉంటే సరిపోతుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో గోంగూర పచ్చడి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనకి బిర్యానీలోకైనా, పలావ్లోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. అంతేనండి. తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవటమే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి రెసిపీ అయితే తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. చూసారండి ఎంత బాగా వచ్చిందో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.